హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి గిత్తలు సింగమలై, సింహాద్రి. రైట్ సైడ్ సింగమలై, లెఫ్ట్ సైడ్ సింహాద్రి గిత్తల బేటా వీడియో అండి. జిఎల్ఆర్ హోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు వారి న్యూ కేటగిరీ గిత్తల బేటా వీడియో అండి ఇది. ఈ గిత్తలు ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఏమనేది ఈ వీడియోలో చూడండి. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో ఫస్ట్ కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఏం కథ అనేది నాకు తెలుస్తుంది. అలాగే ఇంకా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేసిన ప్రతి ఒక్క కామెంట్ ఒక వజ్రాయుధం లాంటిది. ఎందుకంటే మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తారో నేను అంతే విధంగా ఇంకా వీడియోస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నేను ఇండియాలో లేకపోయినా మా ఫ్రెండ్స్తో ఎవరెవరితో వీడియోస్ తీపిచ్చి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒంగోలు జాతి పశు ప్రేమికులు అందరూ ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మెయిన్ కామెంట్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఒంగోలు జాతికి అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి రైతులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్న. ఎందుకంటే ఇది పెంచడం, ఒంగోలు జాతి ఎద్దులను ఆవులను పెంచడం అనేది అసాధ్యమైన విషయం కాదు, చాలా పెద్ద విషయము. ఇలాంటి రైతులందరికీ మనం ఎంతైనా సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే రైతులు ప్రతి ఒక్కరూ ఇంకా ప్రోత్సాహంగా చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా ప్రతి ఒక్క రైతుని ఎంకరేజ్ చేయండి. ఆ రైతును ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఉంటుంది, ఇంకా చేయాలి మంచి అనేటి వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా చూసే వాళ్ళకు కూడా మంచి ప్రదర్శన ఇస్తున్న గిత్తలకు మనమంతా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అంత బాగా ఫీల్ అవుతారు. బ్యాడ్ కామెంట్స్ చేయకుండా మంచిగా ప్రతి ఒక్కరికి సమాధానాలు చేస్తూ ఉంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో విజయాలు సాధిస్తూ ఉంటారు. ఒక కోర్టులో లోడ్ అయినప్పుడు, ఎద్దులు లాగలేనప్పుడు ఒక ఎద్దు పని చేస్తుంది, ఒక ఎద్దు పని చేయదు. అలాంటివన్నీ తీసేసి వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ కష్టం చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్క యజమాని అభిమానంతో బాగా గౌరవంగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే రైతులు ఎప్పుడైనా ముందుకేస్తారు. ఇంకా కొత్తగా ఇప్పుడు షెడ్లు స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతు సోదరులు అనేవాళ్ళు ఈ ఒంగోలు జాతి పశు ప్రేమికులు, అలాగే రైతులు బాగుంటేనే మనం బాగుంటుంది. ఒకప్పుడు 130 కోట్ల ఆవులు, ఎద్దులు ఉన్న మన భారతదేశంలో ఇప్పుడు కనీసం 10 లక్షలు కాదు కదా, 6 లక్షలకు పడిపోయింది. అదే బ్రెజిల్ దేశంలో మన ఎద్దులు, ఒంగోలు జాతి ఎద్దు 47 కోట్లు పలికిందంట. అదైతే పూర్తయితే క్లారిటీ లేదు. నిన్న పత్తిపాడులో జరిగిన పద్యంలో వాళ్ళు చెప్తాంటే వినడం అయితే విన్నాను నేను. నాకైతే పూర్తి క్లారిటీ తెలియదు. క్లారిటీ తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. చూడండి ఎద్దులు ఎంత బాగా చక్కగా బేటలు వేస్తున్నారో ఇనిమెట్ల మధు అన్నగారు వాళ్ళ టీము. అలాగే జిఎల్ఆర్ బుల్స్ అధినేత గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు, పెద్ద ఆయన మంచి గౌరవ మర్యాదలు ఇస్తూ అందరితో బాగా ఆప్యాయతంగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికి పోయినా కూడా అందరికీ సపోర్ట్ చేస్తారు. అందరితో బాగా మాట్లాడుతుంటారు బాబాయ్ గారు. ఇలాగే మాట్లాడుతూ అందరినీ ఎంకరేజ్ చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ప్రతి ఒక్క యజమానికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడతారు. ఇలాంటి వీడియోలు తీసేదానికి మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. మీరందరూ ప్రతి ఒక్క యూట్యూబర్ని గౌరవించండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో వెళ్ళిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, ఓకేనా?
ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే నేను ఇండియాలో లేకపోయినా ఎవరోతో ఇట్లా వీడియోస్ చేయిస్తూ ఉంటా. మన యూట్యూబ్ ఛానల్ నుండి అప్లోడ్ చేస్తుంటాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఒంగోలు జాతి పశు ప్రేమికులందరికీ